ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి? మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం. అప్పులు, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు, అనారోగ్యాలు పారవడం, మరియు ధనం రాకపోవడం, వివాహం అవ్వకపోవడం, సంతానం కలగకపోవడం, ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు ఎందుకు ఇబ్బంది పడుతుంటాము. అదేవిధంగా మంచి కూడా ఉంటుంది. ఏమిటి? మంచి జాబ్ రావడం కావచ్చు, బాగా ధనం సంపాదించడం కావచ్చు, వ్యాపారంలో బాగా కలిసి రావడం కావచ్చు, మంచి సంతానం కావచ్చు, మంచి భార్య కావచ్చు. ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతాయి? ఇబ్బంది ఎందుకు పడతాము? ఎందుకు వస్తాయి అంటే, మీకు పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ప్రతి లగ్నం 12 రాసులు ఎలా ఉంటాయో 12 లగ్నాల్లో పుట్టిన వారికి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా పూర్వజన్మ కర్మతోనే పుడతాడు. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఏదైనా ఒక జీవి కావచ్చు. ఆ పూర్వజన్మ కర్మ కంట్రోల్ చేయబడగలిగితే మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అది ఎలాగ చేసుకోవాలి? ప్రతి లగ్నంలో పుట్టిన వారికి ఆ పూర్వజన్మ కర్మను ఎలా తగ్గించుకోవాలి, పుణ్యాన్ని ఎలా పెంచుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం నుంచి తెలుసుకుందాం. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. సింహ లగ్నము, సింహరాశి. సింహం వారికి న్యాచురల్గా ఉండేటువంటి తత్వం ఏమిటంటే యూనిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. మీకు పూర్వజన్మ కర్మ ఏ రూపంలో మీకు వెంటబడుతూ ఉంటుంది అంటే, మీరు గమనించండి, మీ యొక్క జీవిత భాగస్వామితో సంబంధాలు కలిగి ఉంటుంది మీ పూర్వజన్మ కర్మ అనేటువంటిది. అంటే మీ జీవిత భాగస్వామి దూరంగా వెళ్ళడము, లేకపోతే తనకు విదేశీ యోగాలు కలగడము, సహజంగా సింహలగ్నంలో జన్మించినటువంటి వ్యక్తులకి వాళ్ళ జీవిత భాగస్వామి దూరంగా కనుక వెళ్ళినట్లయితే, అంటే ఏ విదేశాలకో లేకపోతే ఇంకోటి ఏదో ప్రాంతానికి వెళ్ళినప్పటి నుంచి వీళ్ళకి లైఫ్ అనేది మంచి స్థితికి వెళ్తూ ఉంటుంది. అయితే ఇక్కడ సింహం వారికి ముఖ్యంగా ఉపాసించాల్సిన దేవత ఏమిటి? ఎందుకంటే ఉపాసించాల్సిన దేవత తెలుసుకోవడం వల్లే మీకు మీ జన్మజాతకం మీద మీకు పట్టు పెరుగుతుంది. అంటే మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో, మీ సంకల్పం వల్ల అది ఈశ్వర సంకల్పంగా మారి మీరు చేయగలుగుతూ ఉంటారు. ఒకవేళ గ్రహం గనక 6వ స్థానంలో ఉండే గ్రహాలు లేదా మీకు 11వ స్థానంలో ఉండే గ్రహాలు కనుక పాడై ఉన్నట్లయితే అది పూర్వజన్మ కర్మను మరింత ఎక్కువగా పెంచుతూ ఉంటుంది. అంటే ఎలాగా? మీరు 2 రాసుల్లో ఉండే గ్రహాలు పాడయ్యే సింహలగ్నం వారికి ఉదాహరణకి, వాళ్ళు అప్పుడు అప్పులు చేసి బిజినెస్ చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి శనిలో బుధుడు వచ్చినా, బుధుల్లో శని వచ్చినా, ఆ గ్రహాలు పాడైనాక కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు. అయితే ఆ గ్రహాల యొక్క స్థితిగతులు బాగున్నాయి, నీచభంగ రాజయోగాలు ఏర్పడ్డాయి అన్నప్పుడు వేరు. మళ్ళీ పూర్తిగా జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేసి మాట్లాడుకోవాలి ఎప్పుడు కూడా. మీరు యూనిక్నెస్ ఎక్కువ ఉంటుందని చెప్పుకున్నాము. అయితే మీరు ఎక్కువగా ఈ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో, లేదా జీవిత భాగస్వామి ద్వారా, లేదా పార్ట్నర్స్ ద్వారా, బుధుడు కూడా పాడైతే పార్ట్నర్స్ చేసే బిజినెస్ ద్వారా కూడా మీరు పూర్వజన్మ కర్మ అనేది ఎంటర్ అయిపోయి ఆ పరంగా సఫర్ అవుతూ ఉంటారు. మరి దాని నుంచి ఎలా తప్పించుకోవాలంటే, ముఖ్యంగా మీరు నువ్వులు, పెసలు దానంగా ఇవ్వండి. లేదా మీ లగ్నం నుంచి 6వ స్థానంలోని లేదా 11వ స్థానంలో, మీ లగ్నం సింహలగ్నం కదా, 6వ స్థానం అంటే మకరంలో ఉండే గ్రహాలకి, మిథునంలో ఉండే గ్రహాల్లో, అంటే మకరంలో ఉండే గ్రహాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన దానం కానీ, మిథున రాశిలో మీ లగ్నం నుంచి 11వ రాశిలో ఉండే గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వండి. అది మీకు ఎండింగ్లో చెప్తా ఏ దానాలు ఇవ్వాలనేది. అలాగే మీరు ఎక్కువగా ఆరాధన చేయవలసినటువంటిది దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు,
నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఉదాహరణకి మీకు ఏ దానాలు ఇవ్వాలో చెప్తానని చెప్పాను కాబట్టి, రవి కనుక ఉన్నాడు మీకు 6వ స్థానంలో, లేదు మీకు ఇప్పుడు దాకా చెప్పినటువంటి పూర్వజన్మ కర్మ ఏ రాసుల్లో ఉండే గ్రహాలని చెప్పాను కదా, ఆ రకంగా రవి కనుక ఉన్నట్లయితే గోధుమలు దానంగా ఇవ్వండి. సూర్య భగవానుడి దగ్గర దీపారాధన చేయండి, లేదా సూర్య భగవానుడికి అర్ఘ్యం వదలండి. చంద్రుడు ఉన్నాడు, బియ్యము దానం ఇవ్వడం ప్లస్ వైట్ కలర్ క్లాత్. కుజుడు కందులు ఎరుపు రంగు వస్త్రము, బుధుడు పెసలు గ్రీన్ కలర్ వస్త్రము, గురువు శనగలు ఎల్లో కలర్ వస్త్రము, శుక్రుడు బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము, శని భగవానుడు మనకి నీలం రంగు వస్త్రము, తెల్ల నువ్వులు ఇవ్వచ్చు, నల్ల నువ్వులే ఇవ్వాలని రూల్ ఏం లేదు, నువ్వులు ఇవ్వడం ప్రధానం అక్కడ. అదేవిధంగా రాహు అయితే మినుములు, కేతు అయితే ఉలవలు దానంగా ఇవ్వాలి. ఇవి ఇవ్వలేమండి, మాకు తీసుకునే వాళ్ళు లేరు, టెంపుల్స్ సరిగ్గా లేవు, తీసుకునే వాళ్ళు తీసుకోవట్లేదు, ఇంకోటి ఏదైనా మార్గం ఉందా అంటే, మీరు గోశాలకు వెళ్ళి గోధుమలు ఇచ్చే బదులు గోధుమ రవ్వ తినిపించండి గోవుకి, బియ్యం బదులుగా బియ్యం పిండి తినిపించండి గోవుకి, కందులు బదులుగా క్యారెట్స్ తినిపించండి కుజుడికి సంబంధించింది. అదేవిధంగా పెసలు బదులుగా గోవుకి గోంగూర కూరగాయలు తినిపించండి, అందులో దేశీవాలి ఆవుకు తినిపించాలి. గురువుకి శనగలు ఇచ్చే బదులుగా గోవుకి అరటికాయలు తినిపించండి. బొబ్బర్లు తినిపించడం కాకుండా బొబ్బర్లు ప్లేస్లో ఏదైనా తీపి పదార్థం, తీపి చపాతీకి చక్కగా తేనె పూసి ఆ 3 చపాతీలు చిన్న ముక్కలుగా తీసి తినిపించండి. శనికి సంబంధించిన నువ్వులు దానం ఇస్తున్నాం కదా, నువ్వులు బదులుగా నువ్వులు తినిపించకూడదు గోవుకి తీసుకెళ్ళి, ఏదైనా ప్రెగ్నెన్సీ ఉంటే అది ఇబ్బంది అయితే మీకు ఇంకో దోషం ఏర్పడుతుంది. బెల్లము తినిపించండి చక్కగా గోవుకి, పిడికెడి బెల్లం పెట్టండి సరిపోతుంది. మినుములు బదులుగా మీరు 4 బెల్లపు ఉండలుగా చేసి తినిపించవచ్చు. కేతువుకి సంబంధించిన ఉలవలు బదులుగా గ్రాసము తినిపించవచ్చు గోవుకి. ఇది ప్రధానంగా చేయండి. అలాగే మీకు పంచమంలో ఉండే గ్రహానికి సంబంధించిన ఉపాసన చేయాలని చెప్పారు. పంచమంలో ఉండే గ్రహం ఏమిటి చూసుకొని, పంచమాధిపతి ఉన్నాడు, వెళ్ళి ఇంకో గ్రహంతో కలిసాడు, లేదా పంచమంలో ఏదైనా గ్రహం ఉంది. ఉదాహరణకి మేషలగ్నానికి అయితే పంచమాధిపతి రవి అవుతాడు, వృషభ లగ్నానికి అయితే బుధుడు అవుతాడు, కన్యారాశి అవుతుంది పంచమం, మిథున లగ్నం అయితే తులారాశి అవుతుంది పంచమం, కర్కాటకం అయితే ఈ రకంగా వృశ్చికం అవుతుంది, అంటే పంచమం కుజుడు అవుతాడు. అలాగా మీ లగ్నం నుంచి 5th లార్డ్ ఎవరో చూసుకొని ప్రధానంగా మీరు ఆ రకంగా సూర్యుడు ఉన్నాడు లేదా సూర్యుడు అయ్యాడు, అప్పుడు సూర్య భగవానుడే. చంద్రుడు ఉన్నాడు, ఎక్కువగా మీరు చేయవలసిన ఉపాసనా దేవత రాజరాజేశ్వరి అమ్మవారు. కుజుడు స్కందుణ్ణి, బుధుడు విష్ణువుని, గురువు దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయుడిని, శుక్రుడు అమ్మవారి యొక్క ఆరాధన, శని భగవానుడు ఈశ్వరారాధన లేదా కాలభైరవ ఆరాధన లేదా కాళీ ఆరాధన, రాహు మనకి మీరు చేసుకోవాల్సినటువంటి దుర్గా, కేతు, గణపతి ఆరాధన చేసుకోవాలి. ఇవి దేనికి పంచమంలో ఉండే గ్రహాలను బట్టి మీరు ఈ ఆరాధన చేసుకుంటే, ఎప్పుడు కూడా ఒక గ్రహం అక్కడ పంచమంలో ఉంది అన్నప్పుడు ఆ దేవతా సంబంధించిన ఆరాధన చేయడమే మీకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది. మరి లగ్నం తెలియదు, రాశి తెలియదు, ఏం చేయాలి? సింపుల్, లలిత చదువుకోండి లేదా సూర్య నమస్కారాలు చేసుకోండి. నాకు నక్షత్రము, రాశి, లగ్నం ఏమీ తెలియదండి, నేనేం చేయాలి అంటే, దీనికంటే బెస్ట్ మరొకట్లేదు. చక్కగా ఉదయం నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేసుకోవడం, మీరు సూర్యుడికి అర్ఘ్యం వదలడం, చక్కగా సూర్య భగవాన్ ఎదురుగా నిలబడడం, మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవడం, లలితా సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేయండి ఉదయము సాయంత్రం. దానికి మించిన రెమెడీ మరొకట్లేదు. అలాగే ఇక్కడ మీ జన్మజాతకంలో ఎటువంటి గ్రహ దోషాలు, చాలా దోషాలు ఉంటాయి. బాలారిష్టాలని, లేకపోతే మీకు ఫలానా ఇల్లాంటిసనని, లేకపోతే ఫలానా రకరకాలు ఉంటాయి. ఎలాంటిది ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, వీటన్నిటినీ నడిపించేది అమ్మవారు. అమ్మవారు నడిపిస్తుంది కాబట్టి నేను అమ్మవారిని పట్టుకుంటే శక్తిని ఇస్తుంది, తట్టుకునే శక్తిని ఇస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి మీ మైండ్లోకి రావాలి. ఆటోమేటిక్గా మీకు అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.